హైదరాబాద్ మహానగరంలో క్లౌడ్ బరస్ట్ అయింది. రాత్రి హఠాత్తుగా కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుంభవృష్టితో దాదాపు అన్ని ప్రాంతాలు వణికిపోయాయి. అత్యధికంగా మల్కాజ్గిరి వినాయక నగర్ వార్డు ఆఫీస్ ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బన్సీలాల్పేటలో 8.75, హిమాయత్ నగర్ విఠల్వాడిలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో వర్షపు నీరు విరుచుకుపడటంతో నగరం అల్లాడిపోయింది. ముఖ్యంగా పాత బస్తీలో వీధి లైట్ల తీగ తెగి పడటంతో రోడ్డు దాటుతున్న 2 యువకులు నీళ్లలో ఉన్న విద్యుత్ తీగలను తొక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చార్మినార్ సమీపంలోని బజార్లో పాతకాలం నాటి ఓ కమాన్, స్వల్పంగా అంబర్పేట, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్ తదితర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. వాన సరిగ్గా సాయంత్రం మొదలైంది. ఆఫీసు ముగిసే సమయానికి కుండపోతగా కురిసింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. 3 కార్పొరేషన్లు, పోలీసు కమిషనరేట్ల అధికారులు, హైడ్రా సిబ్బంది రహదారులపై గల వరద నీటిని పంపించేందుకు శ్రమిస్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు బయలుదేరిన వారు ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఉదయానికి ఇళ్లకు చేరుకున్నారంటే వర్షం తీవ్రతను అంచనా వేయలేకపోతున్నారు. గాంధీనగర్ వై జంక్షన్ వద్ద పార్కింగ్ చేసిన కారుపై చెట్టు కూలటంతో ధ్వంసమైన వాహనం దారి మళ్లించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. గచ్చిబౌలి కొండాపూర్ మార్గం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, మైండే స్పేస్ రహదారులో తీవ్ర ప్రభావం కనిపించింది. ఐటీ కారిడార్లోని అన్ని రహదారులపైన ఇదే పరిస్థితి. ర్యాపిడో, ఇతరత్ర ఆన్లైన్ వాహన బుకింగులు పనిచేయక జనాలు ఇబ్బంది పడ్డారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సైబర్ వర్స్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు 6 ఫేజ్ ప్రధాన రహదారిపై నడుము లోతు నీరు నిలవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మణికొండలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెక్నాంపూర్ డివిజన్లోని కొన్ని ఇళ్లలోకి నీరు చేరింది. హుస్సేన్ సాగర్, కర్ణాటక పరిసరాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, స్టీల్ బ్రిడ్జి పైన వరద ప్రవాహంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పటిలాగే మలక్పేట, ఆర్యూబీ వద్ద వరద నీరు భారీ స్థాయిలో నిలిచింది. మురుగునీటి పైపులైన్లు, వరద నాలాలు పొంగి పొరలటంతో మలక్పేట మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డు చెరువులా మారింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.